మూవీ ఆఫ్ ఉమెన్హుడ్ రసికరాసు డైరెక్టర్. సో ఇది 2012 రిలీజ్ అయింది. ద కామెడీ డ్రామా 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో కొత్త వచనాలు సబ్స్క్రైబ్ చేయండి. రసికరాజు పాత్ర చాలా విచిత్రంగా స్టాలిష్ టచ్తో ఉన్నట్లు అనిపిస్తుంది. కథ మొత్తం పొడవున అల్లకల్లోలంగా పిచ్చి అల్లికతో నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. చివరికి కాస్త ఎమోషనల్ టర్న్తో ముగుస్తుంది. ఈ పిచ్చి హాస్య చూస్తుంటే ఈ సినిమా ఒక డార్క్ సైటెడ్ లేదా ఎక్స్ట్రా టీమ్ కామెడీ జానర్లో ఉందేమో అనిపిస్తుంది. సో ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ నవ్వాలో ఎక్కడ బాధపడాలో కూడా అర్థం కావడం స్పష్టంగా అనిపిస్తుంది. సో ఈ కథ ఇది ఎక్కడ ఎవరు రాసింది అని ఆశ్చర్యపోతూ ఉంటే నిజానికి ఇది చాలా ఫిక్షన్ భాగ్యంగా రాసిన కథ. ఇలాంటి కథలు చిత్రాలకు కొంత కోణాన్ని చూపిస్తూ ఉంటాయి. అల్లావుద్దీన్ అనే రసికరాజు గురించి అతని అల్లరి చేష్టల వల్ల ఎంతమంది బాధపడిన చివరకు అతనికే విజయం రావడం అనేది అసలైన ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. ఈ కథలో వినోదం, దుఃఖం, ఉద్రేకం మరియు మానవ స్వభావం అన్నీ మిళితమై ఉంటాయి కాబట్టి కానీ అల్లావుద్దీన్ పాత్ర మాత్రం పూర్తి చీకటి హాస్యం, శాడిస్ట్ వేషధారణలో ఉంటుంది. అతని రాజకీయం, హింస మరియు ఇతరులపై అధికారాన్ని చూపించడమే అతని ప్రధాన లక్ష్యం. కానీ ఈ కథలో అల్లావుద్దీన్ దృష్టిలో వచ్చిన మార్పు, ప్రేమలో పడిన తర్వాత సంఘటనలు మనసుకు కొంత మేరకు హత్తుకుంటాయి. రసికరాజు పాత్రకు బలంగా మద్దతు ఉండడంతో కథ అంతా అతని చుట్టూనే తిరుగుతుంది. ఒకవైపు అతనిలో నిష్కారమైన స్వార్థం ఉంటే మరోవైపు అతనిలో ఉన్న మానవత్వం అతనిని చివరిదాకా సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. ఇది ఒక విడ్డూరంగా భావించవచ్చు. సో ఈ కథలో ఉన్న వివిధ పాత్రలు మరియు వారి రసికత్వం కూడా చర్చకు ఆసక్తికరంగా ఉంటాయి. జోయి కథలో కీలకమైన అల్లావుద్దీన్ జీవితంలో మార్పు తీసుకురావడానికి కారణమవుతుంది. ఆమె తన శక్తివంతమైన వ్యక్తిత్వంలో కథలో కొత్త మలుపు తీసుకొస్తుంది. ఇక చివరికి ట్విస్టింగ్ గురించి చెప్పుకోవాలంటే డూప్లికేట్ పాత్రల కల్పన కథకు మరింత ఉత్కంఠ తీసుకొచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ అంతా వేగంగా హాస్యంతో నిండి ఉండకపోవడంతో అయితే దీని వెనుక ఉన్న మెసేజ్ మాత్రం డిటెక్టివ్షిప్ కంటే డెమోక్రసీని మేలంటూ పాఠం చెప్పేలా ఉంటుంది. సో ఈ సినిమా చూడగానే కొంత ఆలోచింపజేసే విధంగా, కొంత నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. సో ఇది బాగుంటుంది, తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. కొత్త వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.